హాయ్ హలో నమస్తే, నేను మీ వాసుదేవన్. ఆత్మసాక్షి సర్వే అవుట్కమ్ మొత్తానికి బయటకు వస్తుంది. 2024 ఎలక్షన్కి సంబంధించి ఆత్మసాక్షి మూర్తి గారు రిలీజ్ చేసిన సర్వే లెక్కలు ఏంటంటే, సర్వే రిలీజ్డ్ ఆన్ 1,37,000 శాంపుల్స్ తీసుకున్నారట. ఎప్పుడు ఫేజ్ 1లో, అది ఎప్పుడు సెప్టెంబర్ 3 లోపల. అందులో టీడీపీకి 77, వైఎస్ఆర్సీపీకి 56, జేఎస్పీ జనసేనకి 4, అదర్స్ ఎవరు లేరు. కీన్ కంటెస్ట్ 38. ఫేజ్ 2 సర్వేకి వచ్చేప్పటికీ మూడ్ ఆఫ్ ఏపీ అనే పేరు పెట్టి చేసి 57,750 శాంపుల్స్ తీసుకున్నారట. ఫిబ్రవరి 17 నాడు ఆ సర్వే అవుట్కమ్ ఇచ్చారు. అప్పుడు రిజల్ట్ ఏంటంటే, వైఎస్ఆర్సీపీకి 63, టీడీపీకి 78, జనసేనకి 7. జనసేనకి కొద్దిగా నెంబర్ పెంచారు మూర్తి గారు. కీన్ కంటెస్టు 27, ఇంతకుముందు 38 నుంచి కీన్ కంటెస్ట్ 22కి తగ్గింది. ఇక ఫేజ్ 3కి వచ్చేప్పటికి సర్వే ఎలా ఉందంటే, 250 శాంపుల్స్ ఆన్ అన్ యావరేజ్ ఇన్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ తీసుకున్నారట ఏపీలో, ఎక్స్క్లూడింగ్ ద శాంపుల్స్ కలెక్టెడ్ ఇన్ ద ప్రీవియస్ సర్వేస్ రిలీజ్డ్ బై ఆత్మసాక్షి గ్రూప్ ఇన్ ద మంత్ ఆఫ్ ఫిబ్రవరి. అంటే ఇంతకుముందు తీసుకున్న శాంపుల్స్ కాకుండా అనమాట ఇది ఆయన చెబుతున్నది. ది సర్వే వాజ్ కండక్టెడ్ బై యూజింగ్ ర్యాండమ్ అండ్ సెలెక్టివ్ శాంప్లింగ్ మెథడ్ డ్యూరింగ్ 2/7/2023 టు 11/9/2023. అంటే జూలై 2 నుంచి సెప్టెంబర్ 11 మధ్య చేశారట. నో డిజిటల్ ఆఫ్ ఆన్లైన్ శాంపుల్స్ వర్ ఎంటర్టైన్డ్. ఆన్లైన్లో ఏమి ఎంటర్టైన్ చేయలేదు. ఆల్ ద శాంపుల్స్ వర్ కలెక్టెడ్ బై డైరెక్ట్ కాంటాక్ట్ తీసుకున్నారట విత్ ద ఓటర్స్ బిలాంగింగ్ టు డిఫరెంట్ సెక్షన్స్ సచ్ as మేల్, ఫిమేల్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్. Samples which are taken by our team group represents the socio-economic and political demography of Andhra Pradesh for all the 3 regions. 3 regions తీసుకున్నారు. On an average margin of error at 1% to 1.25%. ఎర్రర్ అనేది 1 నుంచి 1.25% మాత్రమే. ఒక ఎన్ఆర్ఐ అడిగారట, అందుకని చేశారట. 2 other politicians ఫ్రమ్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్. శాంపుల్ స్ట్రెంత్ వచ్చేప్పటికి 3వ ఫేజ్ సర్వే ఇది ఆత్మసాక్షి. టోటల్ నెంబర్ ఆఫ్ శాంపుల్స్ వాజ్ కలెక్టెడ్ ఇన్ 175 ఎమ్మెల్యే సెగ్మెంట్స్. ఎంత అంటే 43,750 పార్ట్ ఏ కింద, పార్ట్ బి కింద 22,000, మొత్తం 65,750. టైం ఫ్రేమ్ ఏం పెట్టుకున్నారు, 2/7/2023, అంటే జూలై 2 నుంచి సెప్టెంబర్ 11 వరకు, అలాగే సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఫర్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి సర్వే రెస్పెక్టివ్లీ. సో 2 పార్ట్స్కి చేశారు. శాంపుల్స్ కలెక్టెడ్ ఫర్ ద సర్వే రిలీజ్డ్ ఆన్ 17th ఫిబ్రవరి ఎంత అంటే 57,750 వర్ ఆల్సో యూటిలైజ్డ్ ఫర్ శాంపుల్ ట్రీట్మెంట్ పర్పస్ అని చాలా శాస్త్రీయంగా చెప్పుకుంటూ వచ్చారు ఆత్మసాక్షి మూర్తి గారు. మెథడాలజీకి వచ్చేప్పటికి ది శాంపుల్స్ ఆర్ కలెక్టెడ్ ఇన్ 2 days ఇన్ ఈచ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. 150 శాంపుల్స్ ఏమో ర్యాండమ్గా తీసుకున్నారు, 150 శాంపుల్స్ ఏమో స్ట్రాటిఫైడ్ సెలెక్టివ్ శాంప్లింగ్ తీసుకున్నారని చెప్పారు. ఫార్మర్స్ ఉన్నారట, లీజ్ ఫార్మర్స్, మేల్, ఫిమేల్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్, సర్వింగ్ గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ ఎంప్లాయీస్, బెనిఫిషరీస్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ వెల్ఫేర్ స్కీమ్స్, ఫిషర్మెన్ అండ్ వీవర్ సెక్షన్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ. సరే, సో ఇద్దరు మరి ఒక ఆయన ఐఐటి అందులో ఎవరెవరైతే చేశారో, శ్రీనివాస్ గారు ఎంటెక్ ఐఐటి చెన్నై, డాక్టర్ రామ్మూర్తి గారు ఎంఏ పిహెచ్డి. పార్ట్ బి సర్వే వచ్చేప్పటికి టేకెన్ అప్ ఇన్ ఏపీ ఆఫ్టర్ ద అరెస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇన్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అండ్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ టీడీపీ జేఎస్పీ అలయన్స్. ఇది ఎప్పుడు తీసుకున్నారు, సెప్టెంబర్ 12 నుంచి సెప్టెంబర్ 30 వరకు. నెంబర్ ఆఫ్ శాంపుల్స్ కలెక్టెడ్ ఫర్ పార్ట్ బి సర్వేస్ 22,000 తీసుకున్నట్టండి పార్ట్ బికి, ఎక్స్క్లూడింగ్ ద శాంపుల్స్ కలెక్టెడ్ ఇన్ పార్ట్ ఏ. పార్ట్ ఏలో చేయనివి చేసిన వాటికి అదనంగా అనమాట. మొత్తం 13 ఉమ్మడి జిల్లాలు. సరే, క్వశ్చనర్ కూడా ఇచ్చారు. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ ఆన్ ద అరెస్ట్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు అంటే, అరెస్ట్ ఈజ్ కరెక్ట్ అన్నవాళ్ళు 26% అట, తప్పు అన్నవాళ్ళు 52% అట, పొలిటికల్ వెండెట్ట అంటే కేవలం రాజకీయ ప్రయోజనాలతో జరిగింది 18% అన్నట్ట, ఎటువంటి ఒపీనియన్ ఇవ్వని వాళ్ళు 4% ఉన్నారంట. అలాగే ఆయన అరెస్ట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీద ఉన్న ప్రభావం చూపిస్తుందంటే, ప్రభావం చూపిస్తుందని 51%, ఎటువంటి ప్రభావం ఉండదని 35%, పార్షియల్గా గవర్నమెంట్ ప్రభావం చూపిస్తుంది అనేది 10%, ఎటువంటి ఐడియా లేని వాళ్ళు 4.
చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది బీజేపీ ఇంటర్ఫీరెన్స్ వల్ల జరిగిందా, జగన్మోహన్ రెడ్డి గారి భుజం మించి తుపాకీ పేల్చారా బీజేపీ వాళ్ళు? ఎస్ అన్న వాళ్ళు 52% ఉన్నారండి, నో అన్న వాళ్ళు 16%. అండ్ ఎటువంటి బీజేపీ ఇంటర్ఫీరెన్స్ లేకుండా జరిగిందనే వాళ్ళు 28%. నో ఐడియా, అసలు ఎట్లాంటి ఐడియా లేని వాళ్ళు 4%. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అండ్ టీడీపీ అండ్ జేఎస్పీ అలయన్స్ ఇన్ ది కమింగ్ అసెంబ్లీ ఎలక్షన్స్ అనేప్పటికీ అలయన్స్ టీడీపీ జేఎస్పీ అలయన్స్ రిక్వైర్డ్ ఫర్ ఏపీ అవసరం అనేవాళ్ళు 50%, ఈజ్ నాట్ రిక్వైర్డ్ వైఎస్ఆర్సీపీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ అనేవాళ్ళు 43%, అదర్స్ 5% ఉన్నారట. సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2% ఉంటుంది అనేది ఇక్కడ వీరి శాస్త్రీయ విశ్లేషణ. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ టీడీపీ జేఎస్పీ బీజేపీ అలయన్స్ అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ అంటే ఎస్ ది ట్రియో అలయన్స్ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ అనేవాళ్ళు 42%, వైఎస్ఆర్సీపీ విల్ ఫార్మ్ ద గవర్నమెంట్ ఇఫ్ 3 parties అలయన్స్ విల్ కంటెస్ట్ ఇన్ ఏపీ అనేవాళ్ళు 53%, నో ఐడియా అనేవాళ్ళు 5%. సో వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అలయన్స్ ఆఫ్ టీడీపీ ప్లస్ జేఎస్పీ ప్లస్ లెఫ్ట్ పార్టీస్ ఫర్ 2024 అంటే ఎస్ వీ విల్ సపోర్ట్ అనేవాళ్ళు 54%, మేము సపోర్ట్ చేయమనేవాళ్ళు 40%, తెలియదు అన్నోళ్ళు 6% ఉన్నారు. చీఫ్ మినిస్టర్ ఆఫీస్ గురించి ఏదో హూమ్ డూ యూ ప్రిఫర్ యాజ్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఏపీ ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి 40%, చంద్రబాబు నాయుడు గారికి 45%, పవన్ కళ్యాణ్ గారికి 9%, ఈ అదర్స్ అట మరి 2%, నో ఐడియా అని చెప్పిన వాళ్ళు 3%. ఓట్ బ్యాంక్ ఆఫ్ జనసేన అండ్ టీడీపీ విల్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ పార్టీ టు అదర్ అవుతుందా లేదా ఇఫ్ టీడీపీ అండ్ జేఎస్పీ విల్ బీ ఇన్ అలయన్స్ టు కంటెస్ట్ అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ ఇన్ ద నెక్స్ట్ అసెంబ్లీ అంటే కలుస్తారు, అలయన్స్ ఉంటుందని చెప్పేవాళ్ళు 50%, అంటే ఓటు ట్రాన్స్ఫర్ అవుతుందని. నో ఇట్ ఈస్ డిఫికల్ట్ టు ట్రాన్స్ఫర్ ద ఓట్ బ్యాంక్ ఆఫ్ వన్ పార్టీ టు అనదర్ పార్టీ అనేవాళ్ళు 30%. ట్రాన్స్ఫర్ అవుతుంది అని పార్షియల్గా అని చెప్పిన వాళ్ళు 15% ఉన్నారని, అలాగే అసలు ఎట్లాంటి ఐడియా లేని వాళ్ళు ఒక 5% ఉన్నారు. సో ఇంకా మిగిలిన అంశాలు ఏంటంటే ఏమొచ్చినాయంటే సెల్ఫ్ గోల్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ చంద్రబాబు నాయుడు గారు అరెస్టు, అన్నెసరీ ఎలిగేషన్స్ ఆన్ పవన్ కళ్యాణ్, ఈ రెండు వైఎస్ఆర్సీపీకి ఇబ్బంది పెడతాయి 2024లో అని. లా అండ్ ఆర్డరు, బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవైలబిలిటీ ఆఫ్ ప్రైసెస్ అండ్ శాండ్, లిక్కర్, హౌసింగ్ ఫర్ పూర్, ఎంప్లాయీస్ ప్రాబ్లమ్స్, అన్ఎంప్లాయిడ్ యూత్ అండ్ వాలంటరీ సిస్టమ్, డిస్సాటిస్ఫాక్షన్ అమంగ్ సర్పంచెస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, పార్టీలకు అతీతంగా సర్పంచుల్లో ఉన్న అసంతృప్తి, ట్యాక్స్ ఆన్ గార్బేజ్, ఇంక్రీజ్ ఆఫ్ హౌస్ ట్యాక్స్, ఇంక్రీజ్ ఆఫ్ పవర్ బిల్స్, ఇవన్నీ కూడా స్టేట్ క్యాపిటల్స్ ఇష్యూ ఇవన్నీ పనిచేస్తాయని. ఇక ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ అమాంగ్ పార్టీస్ యాజ్ ఆన్ 30/9/2023 సెప్టెంబర్ 30 నాటికి వైఎస్ఆర్సీపీకి ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు టీడీపీ జేఎస్పీ వైఎస్ఆర్సీపీ బీజేపీ ఇండివిజువల్ కంటెస్ట్ చేస్తే వైఎస్ఆర్సీపీకి 41.5%, టీడీపీకి 44%, జనసేనకి 10%, బీజేపీకి 0.5%, అదర్స్కి 3%, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 1% అని ఇస్తున్నారు. ఇక టీడీపీ జేఎస్పీ విత్ అలయన్స్ అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ ఓట్ షేర్ ఎలా ఉంటుంది అనేది లెక్కేస్తే టీడీపీ ప్లస్ జేఎస్పీ 50%, వైఎస్ఆర్సీపీ 43%, బీజేపీ 0.5%, అదర్స్ 4.5% అని ఇస్తుంది. ఇక్కడ కాంబినేషన్ బాగానే వర్కౌట్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఇక టీడీపీ జేఎస్పీ బీజేపీ కంటెస్ట్ విత్ అలయన్స్ అగెన్స్ట్ వైఎస్ఆర్సీపీ అంటే వాళ్ళకి 43% వస్తుందట, వైఎస్ఆర్సీపీకి 47%. చాలా డిఫరెంట్ అబ్జర్వేషన్ ఇస్తున్నారు ఇక్కడ మూర్తి గారు. ఏంటంటే ఆ ముగ్గురు కలిస్తే 43% వస్తుందట, ముగ్గురు కలిస్తే డెఫినెట్గా అది వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ 47% వస్తుంది. అదర్స్కి వచ్చేప్పటికి 5% అట, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 5%, సో ఎంతంటే 5%. ఇక టీడీపీ జనసేన లెఫ్ట్ పార్టీస్ విత్ అలయన్స్గా కనుక వెళ్తే 54%, వైఎస్ఆర్సీపీ 43%. లెఫ్ట్ పార్టీలకు కూడా మూర్తి గారి మార్కులు ఎక్కువ వేసేసారేమో అనిపిస్తుంది మరి, అంటే వాళ్ళ అబ్జర్వేషన్లో తేలింది. బీజేపీకి 0.75% అట, సైలెంట్ ఓటు 2.25% ఉండొచ్చు అంటున్నారు. ఇంకా ఎక్స్పెక్టెడ్ ఓట్ షేర్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఫర్ పార్టీస్ అది కూడా చెప్పారు. ఎలాగా ఏజ్ గ్రూప్స్కి వచ్చేప్పటికి 18 నుంచి 30 మధ్య వాళ్ళు వైఎస్ఆర్సీపీకి 35% వేస్తే టీడీపీకి 45%, జనసేనకి 15% వేస్తున్నారు, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 5%. 31 to 40 years మధ్య 38%, వైఎస్ఆర్సీపీకి 44%, టీడీపీకి, జనసేనకి 14% అట. ఇక
41-50 వచ్చేప్పటికి వైఎస్ఆర్సీపీ 41%, టీడీపీ 44%, జనసేన 9%, ఎస్వీఎఫ్ అంటే సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 6% అట. 51-60 వచ్చేప్పటికి వైఎస్ఆర్సీపీకి 44, టీడీపీకి 44.5, నారో మార్జిన్ టీడీపీకి, 6% జేఎస్పీకి వేస్తారట. జేఎస్పీకి మొత్తానికి ఏంటంటే 18-30 ఇయర్స్, 31-40 ఇయర్స్ మధ్య మాత్రం జేఎస్పీకి మంచి జోష్ మీద ఉంది. ఇక ఓట్ షేర్ బై కమ్యూనిటీ క్యాస్ట్ ఇన్ పర్సంటేజ్ చాలా క్రియాశీలకం అండి. ఓసీలు 40.5% వైఎస్ఆర్సీపీకి వేస్తే టీడీపీకి 45.5 వేస్తారట. జనసేనకి 10.5, అదర్స్ ఇంక్లూడింగ్ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 3.5 అట. నెక్స్ట్ వచ్చేప్పటికి బీసీలు 42% వైఎస్ఆర్సీపీకి వేస్తే 46 టీడీపీకి, జనసేనకి 9%, అదర్స్ 3% ఉన్నారట. ఎస్సీ కేటగిరీ వైఎస్ఆర్సీపీకి 42% వేస్తే టీడీపీకి 44.5, జనసేనకి 6.5%, అదర్స్ 7%. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఈస్టు, వెస్టు, కృష్ణా అండ్ గుంటూరు డిస్ట్రిక్ట్స్కి వచ్చేప్పటికి ఏ కేటగిరీలో ఎలా ఉందంటే అది మరి వదిలేశారు, అది చేయలేదు అనుకుంటా. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి 43, టీడీపీ 44, జనసేన 7, ఇక అదర్స్ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 6%. అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు డిస్ట్రిక్ట్స్కి వచ్చేప్పటికి 46% వైఎస్ఆర్సీపీ, టీడీపీ 42. ఇక్కడ 4% వైఎస్ఆర్సీపీ స్కోర్ ఓవర్ చేస్తుంది. జనసేనకి 5% అండ్ 7% సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్స్ అదర్స్ కావచ్చు. క్రిస్టియన్ 50% వైఎస్ఆర్సీపీకి వేస్తారట, 38% ఇక్కడ 12% తగ్గింది, 8% జనసేనకి వేస్తారట, 4% అదర్స్లోకి వచ్చింది. ఎస్టీలు 49% వైఎస్ఆర్సీపీకి, 44% టీడీపీకి, 4% జనసేనకి, 3% అదర్స్. అంటే ఓవరాల్గా చూస్తే ఎస్టీలు, క్రిస్టియన్లు వైఎస్ఆర్సీపీ వైపు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. ఓసీలు టీడీపీ వైపు, ఓసీలు, బీసీలు టీడీపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు, ఎస్సీస్ కూడా. సో ఇది ఒక అబ్జర్వేషన్. ఇక రూరల్ అండ్ అర్బన్ ఓటింగ్ ఇన్ పర్సంటేజ్కి వచ్చేప్పటికి రూరల్లో వైఎస్ఆర్సీపీ 45%, టీడీపీ 44%, జనసేన 9%, సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ 2%. అర్బన్ 40%, టీడీపీ 47%, జనసేన 10%, అదర్స్ 4%. ఇక ఓట్ షేర్ స్టూడెంట్స్ 36% వైఎస్ఆర్సీపీకి వేస్తారట, 42 టీడీపీ, జనసేన 16%. అన్ఎంప్లాయిడ్ వైఎస్ఆర్సీపీకి 35% అయితే టీడీపీకి 45, జనసేనకి 15%. గవర్నమెంట్ ఎంప్లాయీస్ వైఎస్ఆర్సీపీకి 23% వేస్తారట, రిటైర్డ్ గవర్నమెంట్. టీడీపీకి 62. టీడీపీ హ్యాస్ విల్ ఎక్స్పీరియన్స్ సర్జ్. గవర్నమెంట్ అండ్ రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాస్ట్ డిఫరెన్స్, ఆల్మోస్ట్ 39% డిఫరెంట్. జనసేనకి 10% వేస్తారట. ప్రైవేట్ జాబ్ హోల్డర్సు వైఎస్ఆర్సీపీకి 37 అయితే టీడీపీకి 44, జనసేనకి 13%. బిజినెస్ సెక్టర్ వైసీపీకి 40%, టీడీపీకి 45%, జనసేనకి 9%. ఊహించింది ఇది, టీడీపీకి ఎక్కువ వేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పనులు చేయించుకుంటారు అక్కడ కాబట్టి. వేజ్ సీకర్స్ 41% వైఎస్ఆర్సీపీ, టీడీపీకి 44, జనసేనకి 8. హౌస్ వైఫ్స్ వచ్చేప్పటికి 40% వైఎస్ఆర్సీపీకి, మరి 44.5 తెలుగుదేశం, జనసేన 9%. సో గోరుముద్దలు, తల్లిది, అమ్మ దీవెనలు ఇవి పనిచేయట్లేదని అర్థం అవ్వాలి. ఫార్మర్స్, లీజ్ ఫార్మర్స్కి 41% వైఎస్ఆర్సీపీ, 43.5% టీడీపీ, 10% జేఎస్పీ. ఆటో డ్రైవర్స్ 40% వైఎస్ఆర్సీపీకి వేస్తారట, 46 తెలుగుదేశం, 8% జనసేన. ఆర్టీసీ ఎంప్లాయీస్కి వచ్చేప్పటికి 39% వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి 44%, జేఎస్పీకి 10%. ఇక డ్వాక్రా ఉమెన్, అంగన్వాడీ వర్కర్స్, ఆశా వర్కర్స్ 41% వైఎస్ఆర్సీపీకి, 48% టీడీపీకి. సో ఇది టీడీపీకి గుడ్ ఇండికేషన్. 7% పెచ్చుంది, జనసేనకి 7% వేయచ్చట. అండ్ ఇంకా ఓట్ షేర్ బేసింగ్ ఆన్ ఎకనామిక్ రిచ్ సెక్షన్ 43% వైఎస్ఆర్సీపీకి, టీడీపీకి 45%, జనసేనకి 7%. మిడిల్ క్లాస్ వాళ్ళు 42% వైఎస్ఆర్సీపీకి, 46% టీడీపీకి, 8% జనసేనకి. పూర్ 45% వైఎస్ఆర్సీపీ అండ్ సేమ్ 45% టీడీపీ, సమానంగా చెరి సమానంగా 7% జేఎస్పీ. వెరీ పూర్ 46% వైఎస్ఆర్సీపీ, 45% టీడీపీ, జనసేన 6%. ఇక ఒపీనియన్ ఓట్ షేర్ ఆఫ్ సర్పంచెస్, గ్రామ సర్పంచ్ వాళ్ళు ఎట్టుంది, వైసీపీ వాళ్ళు 37% వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తుంటే
అదే 37% పడచ్చు వైఎస్సీపీకి, టీడీపీకి 47, జనసేనకి 9% అని అంటున్నారు. సో ఇది మొత్తానికి ఇక్కడ ఈ లిస్ట్. సో ఓవరాల్గా ఎన్ని సీట్లు రావచ్చు అనేది కనుక చూస్తే చాలా క్లియర్ కట్గా సీట్స్ ఫర్ పార్టీస్ కనుక చూస్తే టీడీపీకి 86, వైఎస్ఆర్సీపీకి 68. ఆప్షన్ 1, ఇఫ్ టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జేఎస్పీ అండ్ అదర్స్ విల్ కంటెస్ట్ ఇండివిజువల్లీ, అలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీకి 68, టీడీపీకి 86, జనసేనకి 6 వస్తాయట. సో ఇఫ్ సచ్ ఈస్ ద కేస్, రేపు పొద్దున ఎలక్షన్స్ తర్వాత ఇలాంటి రిజల్టే వస్తే టీడీపీ జనసేనని వదిలించుకుంటుంది. టీడీపీ డిఎన్ఏలో ఉండే లక్షణమే అది. వాళ్ళకి 86 కంఫర్టబుల్ మెజారిటీ ఉన్న తర్వాత జనసేన వాళ్ళకి అక్కర్లేదు, రెండో రోజు నుంచి మళ్ళీ జనసేన మీద అటాక్ స్టార్ట్ చేస్తారు. కీన్ కంటెస్ట్ 15 చోట్ల ఉంటుందట, మరి చూడాలి. నెక్స్ట్ ఆప్షన్ 2, ఇఫ్ టీడీపీ అండ్ జనసేన విత్ అలయన్స్ అగైన్స్ట్ వైఎస్ఆర్సీపీ అయితే టీడీపీకి 95, జనసేనకి 13, వైఎస్ఆర్సీపీకి 60. ఈ లెక్కన కూడా టీడీపీ జనసేనని వదిలించుకునే ప్రయత్నం చేస్తుంది. ఆప్షన్ 3, ఇఫ్ టీడీపీ, జనసేన, బీజేపీ విత్ అలయన్స్ అంటే వైఎస్ఆర్సీపీకి 90 నుంచి 100 వస్తాయట, టీడీపీ, జనసేన, బీజేపీకి 70, ఆ 3 కలిసిన 70 నుంచి 75 వస్తాయట. కీన్ కంటెస్ట్ 7లో ఉంటుందిట. ఆప్షన్ 4 వచ్చేప్పటికి టీడీపీ, జేఎస్పీ, లెఫ్ట్ పార్టీస్ విత్ అలయన్స్ అగైన్స్ట్ వైఎస్ఆర్సీపీ అంటే టీడీపీ, జేఎస్పీ, లెఫ్ట్ పార్టీస్కి ఏదో మంచి నెంబర్ ఇస్తున్నారు మూర్తి గారు, 115 to 122, 115 నుంచి 122. వైఎస్ఆర్సీపీకి 56 నుంచి 58. కీన్ కంటెస్ట్ 4. తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే జనసేన అనేది ఎలాంటి ప్రభావం చూపదని చెప్పేసి మూర్తి గారు తన సర్వేల ద్వారా స్థిరీకరించారు. సర్వే గనక జాగ్రత్తగా గమనిస్తే ఖచ్చితంగా వన్ సైడెడ్గా తీసుకున్నారు. అది టీడీపీ కోసం చేసినట్టుగానే అనిపిస్తుంది. టీడీపీ వాళ్ళు కనుక వైఎస్ఆర్సీపీ వాళ్ళు టైమ్స్ నౌ ద్వారా చేయించుకున్న సర్వేల్లో 25కి 25 పార్లమెంట్ సెగ్మెంట్ వైసీపీకి వస్తుందని ఎలా చెప్పారు. మూర్తి గారి సర్వే కూడా ఒక ఎన్ఆర్ఐ ఎవరో, బహుశా టీడీపీ ఆయన వింటారేమో, టీడీపీకి సంబంధికుడు, టీడీపీ సానుభూతిపడు ఆయనను ఇంకొక 2 పొలిటీషియన్స్ అడిగితే చేశామని చెబుతున్నారు. తర్వాత టీడీపీకి శుభపరిణామమే ఆలోచించుకోవాల్సిన జనసేన పార్టీ. ఇవన్నీ ఒకవేళ ఈ ఆప్షన్స్ అన్నీ నిజమైతే అలయన్స్లో వెళ్ళినా జనసేనకి, టీడీపీకి ఎక్కువ వాస్ట్ డిఫరెన్స్ చూపిస్తున్నారు మూర్తి గారు సర్వేలో, ఆత్మసాక్షి సర్వేలో. అదే జరిగితే జనసేన అవసరం ఇక తమకు వద్దని టీడీపీ ఖచ్చితంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జనసేన ఇండిపెండెంట్గా వెళ్తే వచ్చే అవకాశాల మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఆల్రెడీ అంటే 70-80 సెగ్మెంట్స్లో జనసేన చాలా బలంగా ఉంది. వాళ్ళ 70-80 మొత్తం కంటెస్ట్ చేసిన 70-80లో ఖచ్చితంగా 65 నుంచి 70 తెచ్చుకునే అవకాశాలు ఉన్నప్పుడు జనసేన పునరాలోచించుకోవాల్సిన అవసరాన్ని మూర్తి గారి ఆత్మసాక్షి సర్వే ద్వారా మనకి ఆ అవసరం కనిపిస్తుంది.